చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు పెనుమూరు మండలానికి ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 26 మాదిగ గ్రామాలకు పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలోని తెలిసి ఇక్కడికి ఎండిపిఎస్ రాష్ట్ర కమిటీ విచ్చేసిన పరిస్థితి. అలాగనే ఈరోజు ఈ పెనుమూరు మండలంలో పూర్తిగా 26 గ్రామాలు జీవనోపాధి లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మా ఎండిపిఎస్ కమిటీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ పెనుమూరు సంబంధించి పూర్తి స్థాయిలో మాకు ఒక నివేదిక ఇచ్చిన పరిస్థితి. అయ్యా, ఈరోజు కూడా ఈ పెనుమూరు మండలంలో 26 గ్రామాలకు సంబంధించి పూర్తిగా జీవనోపాధి కోసం, ఇళ్ల పట్టాలు లేని కోసం, భూములు లేని కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ 26 గ్రామాలు నిర్వీర్యమైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కోణాలలో మాదిగల ఓట్లు దుర్రుకొని ఈరోజు మాదిగలను ఒక వెలుసుబాటు లేని విధంగా ఒక దూరంగా పెట్టి ఈరోజు మాదిగల ఓట్లు జుర్రుకొని వాళ్ళ రక్తాన్ని జుర్రుకొని రాజకీయ పాదాలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు మాదిగలను అణిచివేతకు గురి చేసిన పరిస్థితి ఈ పెనుమూరులో మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయ్యా, గమనించండి, 26 గ్రామాల మాదిగల ఓట్లు ఏ పార్టీలకైనా అవసరం ఉంది, ఏ నాయకులకైనా అవసరం ఉంది. ఓట్లను చురుకొని ఈ అనగాని జాతులను ఈ రోజు అణిచివేత గురి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ పెనుమూరు మండలం నుంచి సవాల్ వదిలిపోతున్నాం. ఈ ఎండిపిఎస్ ద్వారా పూర్తిగా 26 గ్రామాలకు జీవనోపాధి, నిరుద్యోగ సమస్య, భూ సమస్యల పైన, అంటరానితనం, కుల వివక్షత పైన కూడా పూర్తిగా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి పోరాటాన్ని కూడా మీకు అందరికీ సవ్యంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా అయ్యా మాకు ఏ గ్రామాలకు ఉన్నటువంటి 26 గ్రామాలకు ఎక్కడా కూడా ఒక పట్టునని 10 గ్రామాలకు కూడా శ్మశానం వాటికలు లేని పరిస్థితి మేము గమనించినాం. కాబట్టి ఈ శ్మశాన వాటికల పైన జీవనోపాధి లేక కొట్టుమిట్టాడుతున్న ఈ జాతికి మేలుకొల్పే విధంగా ఈ ఎండిపిఎస్ పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో పూర్తిగా మాదిగలను అణిచివేత గురి చేసి పూర్తిగా ఈ రోజు అట్టడుగున జాతులను ఇంకా అట్టడుగున విధంగా పనిచేస్తున్నటువంటి అధికారులపై మీరందరూ కూడా చాలా ముందుండి నడిపించి మాదిగలను స్వచ్ఛందంగా వెలుగు నింపే విధంగా పనిచేస్తారని కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పెనుమూరు మండలం నుంచి కూడా మీకు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పబోతున్నాం. అయ్యా, గమనించండి, రాజకీయ నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వచ్చి ఒక్కసారి జీడి నెల్లూరు పెనుమూరు సంబంధించి అన్ని గ్రామాలు మేము పర్యటన చేశాం. రాత్రి పూట కూడా పెనుమూరు మండలంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా మేము గమనించాం. కాబట్టి మీరందరూ కూడా దళిత నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జిల్లా కలెక్టరు, ప్రభుత్వ అధికారులు కూడా గమనించి పూర్తిగా ఇక్కడ ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ద్వారా అన్ని ఆయా ప్రభుత్వ అధికారులకు ఒక విన్నపం ద్వారా పంపిస్తాం. కంపల్సరీ వీటిని మీరు పేదలకు ఎంత మాత్రం చేయాలో అంత మాత్రమే చేయండి అంటున్నాం. మా గోడు మేము చెప్తున్నా కూడా ఇక్కడ పెనుమూరు మండలంలో మాదిగలను అణిచివేతగా గురి చేసినారు. కానీ ఎక్కడ కూడా మాదిగలకు స్వయంగా వెలుగు నింపే విధంగా ఏ అధికారులు పని చేయలేదని కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన, ఇక్కడ ఉన్నటువంటి 26 మాదిగ గ్రామాల పైన పూర్తిగా ఒక నిఘా ఉంచి ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ద్వారా అందరికీ కూడా జాతిలో ఉన్నట్టు అందరికీ కూడా జీవనోపాధి కోసం పట్టునని 2 ఎకరాలు కూడా లేని పరిస్థితి ఈ రోజు మనం గమనించినాం. గ్రామాలలో పట్టునని ఒక్కొక్క గ్రామంలో 100 నుంచి 200 మంది కుటుంబాలు ఉన్నప్పటికీ పట్టునని 10 మంది 15 మంది కూడా ఎక్కడ కూడా 2 ఎకరాలు భూమి లేని పరిస్థితి. మరి ఈ జాతి ఎక్కడికి పోయి జీవనోపాధి లేక ఈ రోజు కూలినాలు పని చేసుకుని చదువుకుంటున్నటువంటి బిడ్డలు కూడా ఈ రోజు 10వ తరగతి నుండి డిగ్రీ చేసి బీటెక్లు చేసి కూడా ఈ రోజు వయసు పడిన తల్లిదండ్రుల కోసం ఆ గ్రామంలోనే కూలివారిగా మిగిలిపోయిన పరిస్థితి మేము గమనించండి. అందరూ కూడా ఈ రోజు జాతి ఎప్పటికే అనాది కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అణిచివేతకు గురైనటువంటి ఈ జాతులను ముందుకు తీసుకొచ్చే ప్రభుత్వాలు లేవు, ముందుకు తీసుకొచ్చే నాయకులు లేరు. కాబట్టి పూర్తిగా మీరందరూ గమనించాలి. ఎక్కడైతే అన్యాయం జరిగితే ప్రశ్నించే విధంగా, లేదంటే జాతి కోసం పోరాటం చేసే విధంగా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ముందుంటుందని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈ పెనుమూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సమస్యల పైన, శ్మశాన వాటిక పైన, జీవనోపాధి కోసం, భూమి సమస్యల పైన, నిరుద్యోగ సమస్య పైన కూడా పూర్తి స్థాయిలో ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి నిఘా ఉంచి మాదిగలకు 26 గ్రామాలలో ఉన్నటువంటి అన్ని సమస్యలను ప్రభుత్వ అధికారులను ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార శాఖలు కూడా ముందుకు చెప్పి
మా జాతి ఒక వెలుగు నింపే విధంగా గ్రామ స్థాయిలో కూడా మేము ముందుకుంటామని చెప్పి కూడా మీకు సైవ్యంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగనే ఈ పెనుగొండ మండలం నుంచి వచ్చినటువంటి నా జాతి అక్కలకు బిడ్డలకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఉత్తమ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అది తొందరలోనే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా అన్ని నియోజకవర్గాలను అన్ని మండలాలను అన్ని గ్రామాలను ఏకవకంగా చేసి చిత్తూరు జిల్లాలోనే పెద్ద భారీ బహిరంగ సభ కూడా పెట్టి మాదిగలకు రావాల్సిన నిధుల పట్ల మాదిగలకు రావాల్సిన కార్పొరేషన్ నిధుల పట్ల మనకు రావాల్సిన నిధులు మనకు రావాల్సిన ఫలాలను పూర్తి స్థాయిలో మేము కూడా ప్రభుత్వాలను అడిగి పాలక పక్షం ఏం చేసింది ప్రతిపక్షం ఏం చేసింది వీటన్నిటిపైన మేము కంపల్సరీ పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి పూర్తిగా మన జాతికి రావాల్సిన కూడా ఫలాలు కూడా రాబట్టుకునేదాన్ని కూడా ఈ MDPS మాదిగల పోరాట సమితి పనిచేస్తుంది కూడా మీకందరికీ కూడా స్వయంగా తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.